బైబిల్ యొక్క మహత్తర కథకు తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఆదికాండము చివరికి చేరుకున్నాం. ఇది దేవుని ప్రారంభ కార్యాచరణకు ముగింపు. తనను నమ్మే, ప్రేమించే మరియు తనతో నడిచే ప్రజలను నిర్మించడంలో. యాకోబు మరియు యోసేపు జీవితాలను మనం పరిశీలించినప్పుడు వారి లోపాలు మరియు వైఫల్యాలున్నప్పటికీ విశ్వాసంతో తమ పయనాన్ని ముగించి జాతుల భవిష్యత్తును ఆకారమిచ్చే వారసత్వాన్ని విడిచిపెట్టిన ఇద్దరు పురుషులను చూస్తాము. ఆదికాండము 50 ప్రారంభ దృశ్యాలలో యోసేపు తన ప్రియమైన తండ్రిని కోల్పోయిన విషాదంలో మునిగిపోయినట్లు మనం చూస్తాము. కన్నేలు మరియు సున్నితత్వంతో యాకోబు చివరి కోరికను నెరవేర్చేందుకు యోసేపు ప్రయత్నిస్తాడు, అతన్ని వాగ్దాన భూమి అయిన కనాన్ దేశంలో సమాధి చేయడం. ఇది ఒక శక్తివంతమైన విశ్వాస చర్య. మరణంలో కూడా యాకోబు హృదయం దేవుడు పిలిచిన స్థలానికి, ప్రజలకు చెందిందని ప్రకటించే ప్రకటన. కానీ ఈ గంభీరమైన ప్రయాణం ముగిసిన తర్వాత కుటుంబం తిరిగి వచ్చినప్పుడు ఒక కొత్త సంక్షోభం ఉద్భవిస్తుంది. ద్రోహం జ్ఞాపకంతో బాధపడుతున్న యోసేపు సోదరులు ఇప్పుడు యాకోబు లేక యోసేపు చివరికి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటారని భయపడుతున్నారు. వారు యాకోబు చివరి కోరికగా నటిస్తూ క్షమాపణ కోసం ఒక అభ్యర్థనను రూపొందిస్తారు. ఆ సందేశం యోసేపు వద్దకు చేరుకున్నప్పుడు అతని ప్రతిస్పందన ఆశ్చర్యకరంగా ఉంటుంది. అతను ఏడుస్తాడు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన సోదరులు తన ప్రేమను, నిజాయితీని ఇంకా అనుమానిస్తున్నారని గ్రహించి భావోద్వేగానికి లోనవుతాడు. కానీ కోపంతో ప్రతిస్పందించకుండా యోసేపు దేవుని ప్రేమ మరియు లక్ష్యాలలో గాఢంగా స్థిరపడిన హృదయంతో మాత్రమే రావలసిన దృక్పథంతో స్పందిస్తాడు. నేను దేవుని స్థానంలో ఉన్నానా అని అతను ఆదికాండము 50:19లో ప్రశ్నిస్తాడు. అంటే దేవుడు కూడా సోదరుల దుష్ట సంకల్పాలను మేలుకు ఉపయోగించాడని తెలిసినప్పుడు అతను ఎవరు కక్షను పెంచుకోవడానికి లేదా ప్రతీకారం కోరడానికి, అతను వారితో మీరు నన్ను హాని చేయాలని ఉద్దేశించారు అని చెబుతాడు. కానీ దేవుడు దాన్ని మేలుకు ఉద్దేశించాడు, ఇప్పుడు జరుగుతున్న దానిని, అనేక ప్రాణాలను రక్షించడాన్ని సాధించడానికి. యోసేపు తన మొత్తం జీవిత కథను నొప్పి, విశ్వాసఘాతం, సంవత్సరాల విభజన, దేవుని పరిపాలనలో ఒక దివ్యమైన అల్లికగా గుర్తించాడు. అనేక ప్రాణాలను రక్షించడానికి మరియు దేవుని నిబంధన వాగ్దానాలను నెరవేర్చడానికి రూపొందించిన యోచనగా. ఇది ఒక దృక్పథం. మనము అంగీకరించాల్సిన ఒక దృక్పథం ఇది. ఎన్నిసార్లు మనం మనకు జరిగిన అన్యాయంపై దృష్టి పెట్టి కడుపు మండిపోవడం లేదా అసహనానికి లోనవుతామో, దేవుడు మన ద్వారా చేస్తున్న విమోచన కార్యాన్ని గుర్తించకుండా. యోసేపు ఇచ్చిన ఉదాహరణ మనకు పెద్ద చిత్రాన్ని చూడాలని, మన జీవితంలోని అంధకారమైన అధ్యాయాలు కూడా దేవుని పరిపాలనలో ఉన్నాయని నమ్మాలని గుర్తు చేస్తుంది. ఇదే విశ్వాసం యొక్క సారాంశం కాదా? నమ్మడం. యోసేపు నమ్మినట్లుగా మన జీవితం మనకంటే గొప్పదైన ఒక కథలో భాగమని, అది దేవుని అచంచలమైన ప్రేమ మరియు నిత్యమైన ఉద్దేశాల కథ అని విశ్వసించను. ఇదే యోసేపును గుంటలోనూ, కారాగారంలోనూ నిలబెట్టిన విశ్వాసం. ఇదే విశ్వాసం అతన్ని జీవితాంతం నడిపించింది. యోసేపు తన తమ్ముళ్లతో చెప్పిన చివరి మాటల్లో ఈ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే అతని దృష్టి నిత్యత్వంపై ఉంది. యోసేపు తన మరణం సమీపిస్తున్నదని అంగీకరించినప్పటికీ దేవుని నిరంతర విశ్వాసాన్ని తలవారికి ధృవీకరిస్తాడు. దేవుడు తప్పకుండా మీకు సహాయపడతాడు అని అతను ఆదికాండము 50:24లో ప్రకటిస్తాడు, తనను మించి తన తర్వాత కూడా ఈ కథను కొనసాగించబోయే వాడిని సూచిస్తూ. ఇది ఒక అందమైన దృశ్యం. దేవుని కార్యం ఏకైక వ్యక్తిపై ఆధారపడదు, ఎంత ప్రతిభావంతుడైనా లేదా ప్రభావశీలుడైనా. మనలో ప్రతి ఒక్కరూ మన పాత్రను పోషించేందుకు, మన పయనాన్ని సహనంతో కొనసాగించేందుకు పిలువబడ్డాము. కానీ చివరికి దేవుడు తన ఉద్దేశాలను మరియు ప్రణాళికను నెరవేర్చుతాడు.
ప్రతి తరానికి దేవుని ప్రజలను నిలబెట్టిన సత్యం ఇదే. అంధకార సమయాల్లోనూ అద్భుతమైన విజయక్షణాల్లోనూ నా జీవితకాలంలో దేవుని 3 గొప్ప ఉద్యమాలను నేను గుర్తు చేసుకుంటాను. 1960లలో జరిగిన యేసు ఉద్యమం, 1980లలో రుమేనియాలో జరిగిన పునరుజ్జీవం, మరియు ప్రస్తుత ఇరాన్లో జరుగుతున్న మేల్కొలుపు. ఇవి అన్నీ లోతైన విరుగుడి పరిస్థితుల్లో పుట్టినప్పటికీ దేవుని ఆత్మ యొక్క అప్రతిహతమైన శక్తికి సాక్ష్యమిస్తున్నాయి. ఆ సమయానికి సమాజాన్ని చుట్టుముట్టిన అంధకారం మరియు విశ్వాసులలో ఉన్న నిరాశ కారణంగా ఇవన్నీ అసాధ్యంగా అనిపించాయి. ప్రతి సందర్భంలోనూ భూమిలో పునరుజ్జీవాన్ని ప్రారంభించినది మిగిలిన కొద్దిమంది విశ్వాసుల నమ్మకం, దేవుని వాగ్దానాలను నమ్మిన వారి ప్రార్థనలు. పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పటికీ యోసేపులాగా విశ్వాసమే పునరుజ్జీవానికి మార్గాన్ని సుగమం చేసింది. ఈ విశ్వాసులు తమ జీవితాలు ఒక పెద్ద కథలో భాగమని అర్థం చేసుకున్నారు. అది మన అంధకారంతో నిండిన, విరిగిపోయిన ప్రపంచం కోసం దేవుని మారని ప్రేమ కథ. మరియు అదే కథలో మనం కూడా ఈరోజు ఆహ్వానించబడ్డాము. క్షితిజం ఎంతగా చీకటిగా కనిపించినా, చుట్టూ ఎంతగా అంధకారం నిండిపోయినా, మరణం నుండి జీవాన్ని తీసుకురావడంలో నిపుణుడైన దేవుని మనం సేవిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోండి. నిరాశలో నుండి ఆశను, బూడిదలో నుండి అందాన్ని తీసుకురావడమే ఆయన స్వభావం. యోసేపులాగా ఆయన మారని వాగ్దానాలపై మీ దృష్టిని నిలిపి, ఆయన ఉత్తమమైనది ఇంకా రాబోతోందని నమ్మండి. కాబట్టి మీ ముందుంచిన పందెంను సహనంతో పరుగెత్తండి. యోసేపును చివరి శ్వాస వరకు నడిపించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని, మీ జీవితం కూడా ఆయనలా దేవుని నమ్మకస్తత్వానికి సాక్ష్యంగా నిలిచేలా చేయండి. ఎందుకంటే ఆయన మీరు అడిగిన దానికంటే లేదా ఊహించిన దానికంటే గొప్ప కథను రాస్తున్నారు. అది విమోచన కథ. అన్ని దేశాలకు పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనం.